ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో ఒక పేద రైతు రాఘవ ఉండేవాడు. అతను చాలా శ్రమించేవాడు. కానీ వర్షాలు పడక పంటలు దెబ్బతిని అప్పుల్లో కూరుకుపోయాడు. ఒకరోజు పొలం దగ్గర గుంట తవ్వుతుంటే అతనికి ఒక పురాతన బావి కనిపించింది. ఆ బావి చుట్టూ తేజంగా వెలుగుతున్న పదాలు కనిపించాయి. నిజాయితీతో కోరిక కోరితే నెరవేరుతుంది అని. రాఘవ తికమక పడ్డాడు. ఇది నిజమేనా అనుకుంటూ. బావికి దగ్గరగా వెళ్ళి ఇలా అన్నాడు. నాకు మంచి పంట కావాలి. నేను నా కుటుంబాన్ని పోషించాలి. అచ్చం అదే రోజు నుంచి వర్షం పడింది. భూమి తడిసిపోయింది. నెల రోజుల్లో అతని పొలం మళ్ళీ పచ్చగా మారింది. పంట విరివిగా పండింది. ఈ విషయం గ్రామంలో తెలిసిపోయింది. కొందరు పక్క గ్రామాల ధనవంతులు కూడా వచ్చి ఆ బావిని చూసి పెద్ద పెద్ద కోరికలు కోరడం మొదలుపెట్టారు. బంగారం కావాలి, అధికారం కావాలి అని. కానీ వారికేమీ నెరవేరలేదు. ఎందుకంటే వారి కోరికలు స్వార్థపూరితమైనవి. రాఘవ మాత్రం ప్రతిసారి నాట్లు వేసిన తర్వాత బావికి నీళ్లు పోసేవాడు, పూలు సమర్పించేవాడు, గ్రామ ప్రజలకు కూడా సహాయం చేసేవాడు. బావి ఆయన్ని ఆశీర్వదించింది. రాఘవ జీవితం సుఖమయం అయింది. నీతి: స్వార్థం లేకుండా మంచి మనసుతో కోరిన కోరికలు మాత్రమే ఫలిస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.